పంచవక్త్ర పూజనం, శివార్చన విధి. ఋషులారా, ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి. ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహ. తరువాత సద్యోజాత విశేషణధారి అయిన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి. ఓం హాం సద్యోజాతాయ నమః. ఈ సద్యోజాత శక్తిలో 8 కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నిటినీ ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో నమః ను చేర్చి పూజించాలి. ఉదాహరణ, సిద్ధిని ఓం సిద్ధి నమః అనే మంత్రంతో పూజించాలి. తరువాత సాధకుడు ఓం హ్రీం వామదేవాయ నమః, కొన్ని చోట్ల హ్రీంకి బదులు హీం ఉంది అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివస్వరూపానికి 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి. అలాగే అఘోర స్వామికి ఒక మంత్రము 8 కళలు ఉంటాయి. ఎందుచేతనో గాని మంత్రము బీజాక్షరము చెప్పబడలేదు. ఆ కళలు ఇవి: మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఈ కళలను కూడా ఓం నమః ఆదులను చేర్చి పూజించాక శివుని 4వ వక్త్ర రూపమైన తత్పురుషుని ఓం ఐం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు 5. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌన్ ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలను ఓం షష్ఠి నమః లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది అస్త్ర, హస్తన్యాస, ము. దానితో బాటు హౌన్ అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం, సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి. అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి. ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానములను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతులనివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని అగ్నిని విన్యాసం చేయాలి. అంటే ఉంచాలి. ఈ అగ్నిలో నిష్కకృతి, సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలను చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త అంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి. తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజేయాలి. అంతట పంచతత్వాలలో నుండు పృథ్వీ, జలతత్వ శక్తులకు విడివిడిగా 100 ఆహుతులను 5 మార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరం ప్రాయశ్చిత్త శుద్ధికై 8 మార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన హుంఫట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలదు. శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి.
తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి. ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓం హాం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను సూర్యోవస్థానం చేసి సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి. తరువాత దండి పింగళాది భూత నాయకులను ఓం చండినే నమః, ఓం పింగళాయ నమః మున్నగు మంత్రాల ద్వారాను, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారాను స్థాపించి స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. మహాశక్తులను బీజమంత్రయుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి. తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం లేదా హ్రీం సహ్ అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి. అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు మానసీ పూజను సంపన్నం గావించాలి. ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రాలతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్లతో కరన్యాస అంగన్యాసాలను చేయాలి. తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఓం హౌం శివాయ నమః అనే మంత్రంతో పద్యస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగా, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలను తదుపరి తన గురుదేవుని సాధకుడు అర్చించాలి. తరువాత పద్మమధ్యంలోనున్న శక్తి అనంతదేవులను, పద్మపూర్వ దళంలో ధర్మాన్ని, దక్షిణంలో జ్ఞానాన్ని, పశ్చిమంలో వైరాగ్యాన్ని, ఉత్తరంలో ఐశ్వర్యాన్ని, ఆగ్నేయంలో అధర్మాన్ని, నైరుత్యంలో అజ్ఞానాన్ని, వాయవ్యంలో అవైరాగ్యాన్ని, ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని పద్మకర్ణికపై వామ, జ్యేష్ఠాశక్తులను మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రి, కాళీ, శివ, అసితాది శక్తులను పూజించాలి. తరువాత శివునికెదురుగా నున్న పీఠంపై ప్రతిష్ఠింపబడిన కలవికరిని, అలవికరిని, బలప్రమతిని, సర్వభూతదమని, మనోన్మని అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి. తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి మందనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, చరు నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై ముఖమనగా నోరు, తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం ప్రదానం చేసి వరమీకరణ చేయాలి. పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాది న్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే షడంగ పూజ అని వ్యవహరిస్తారు. తరువాత దిక్పాలకులను, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి. చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి. గుహ్యాతిగుహ్య గోప్తాత్వం గృహానాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం తన్మే శివ పదస్తస్య రుద్రక్షపయ శంకరః శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్రయః శివః సో హమేవ చ యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ ఇల్ త్వం త్రాతా విశ్వనేతా చ నాన్యో నాతోస్తి మే శివ. హే ప్రభో, నీవు గుహ్యాతిగుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు, నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృపవల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా ఉండేలా వరమియ్యి. రుద్రదేవ, శంకర, నా పాపాలను నశింపజేయి, పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో.
భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు, సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించేలాగా నన్ను దీవించు. రక్షకుడవు నీవే, విశ్వనాయకుడవు నీవే. హే పరమశివ, నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు అని ఈ స్తుతి సారము. ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాత పడడు. అతి శోతోష్ణాలకు అతీతుడవుతాడు. భగవానుడైన సదాశివుని మంగళమయ ధ్యాన స్వరూపాన్ని